హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ పాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వపిండిని తయారు చేసి చూపించబోతున్నానండి. సర్వపిండి తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. శుభ్రంగా కడిగిన పచ్చిశనగపప్పులోకి తిరిగి పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీటిని చేర్చుకుని పచ్చిశనగపప్పును పావుగంట నుండి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలను తీసుకొని పల్లీలను వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే వేడి ప్యాన్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల నువ్వులను తీసుకొని ఒకసారి బాగా కలిపితే ఆ వేడికి నువ్వులు కొంచెం వేడెక్కుతాయండి. నువ్వులను కూడా పక్కకి పెట్టుకొని ఒక చిన్న రోలు తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకొని రోటిలోకి తీసుకొని కచ్చా పచ్చాగా లేదా 2 పలుకులుగా అయ్యే విధంగా దంచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పల్లీలను కచ్చాపచ్చాగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అందులోకి కొన్ని అల్లం ముక్కలను తీసుకోవాలండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ మూడింటిని కూడా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి నేను 3 కప్పుల పొడి బియ్య పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి ముందుగానే నానబెట్టిన పచ్చిశనగపప్పులో నుంచి నీటిని తీసివేసి పచ్చిశనగపప్పును తీసుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచిన పల్లీలు, వేడి చేసిన నువ్వులు, 3-4 రెమ్మల కరివేపాకును తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును తీసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కొంచెం పొడవుగా తరిగి యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం కలర్ కోసమే యాడ్ చేస్తున్నానండి. మీకు కలర్ ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే పచ్చిమిర్చి కారం క్వాంటిటీని తగ్గించి ఎండు కారం క్వాంటిటీని పెంచుకోవచ్చండి. ఇప్పుడు వేసిన పదార్థాలు అన్నీ కూడా పొడి పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ పొరలు పొరలుగా విడిపోతుంది. చూడండి, ఈ విధంగా పొడిపిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీటిని చేర్చుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి మనం తీసుకునే గిన్నె సైజును బట్టి పెద్ద బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుని గుండ్రంగా చేసుకోవాలండి. ఇక్కడ నేను సర్వపిండి తయారు చేయడం కోసం ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు వెడల్పుగా గుండ్రంగా ఉండే గిన్నె లేదా కడాయి లేదా కుక్కర్ గిన్నెను తీసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రై ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని ఫ్రై ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చేతిని తడి చేసుకొని పిండి ముద్దను ప్యాన్ మొత్తం పలుచుగా ఒత్తుకోవాలండి. మీకు పిండి అంటుకుపోతున్నట్టయితే మధ్యలో చేతిని తడి చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకొని వత్తుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ మొత్తం కూడా పలుచగా ఒత్తుకున్న తర్వాత ఈ సర్వపిండికి అక్కడక్కడ రంధ్రాలు పెట్టుకోవాలండి. ఈ విధంగా రంధ్రాలు పెట్టుకోవటం ద్వారా ఆ రంధ్రాల ద్వారా నూనె చేరి సర్వపిండి అనేది ఈవెన్గా బాగా కాలుతుందండి. ఇప్పుడు ఒక మూతని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మొదటగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని తరువాత మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ మీద సర్వపిండిని కాల్చుకోవాలండి.
చూడండి ఇక్కడ సర్వపిండి బాగా కాలిపోయిందండి. చూడండి ఇక్కడ హోల్స్ దగ్గర క్రిస్పీగా కాలినట్టు మనకి రెడ్ కలర్లో కనిపిస్తుందండి. సర్వపిండి క్రిస్పీగా కాలిందా లేదా తెలుసుకోవాలంటే ఒకసారి అట్లకాడతో సర్వపిండిని తిప్పి చూస్తే మనకి కలర్ వచ్చిందో లేదో అర్థమవుతుందండి. చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సర్వపిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం వేసిన పప్పులన్నీ క్రిస్పీగా వేగి సర్వపిండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. రెండవ సర్వపిండి తయారు చేసుకునేటప్పుడు ప్యాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. వెంటనే సర్వపిండి నొక్కితే చాలా వేడిగా ఉండడం వల్ల సర్వపిండిని మనం చేయలేమండి, చెయ్యి కాలుతుంది. లేదంటే ఈ ప్యాన్ చల్లారేలోపు ఇంకొక కడాయి లేదా గిన్నె తీసుకొని దానికి సర్వపిండిని ఒత్తుకోవాలండి. సర్వపిండిని ఒత్తుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలండి. సర్వపిండి ఒత్తుకున్న తర్వాతే స్టవ్ ఆన్ చేసుకొని సర్వపిండిని కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా రెండవ సర్వపిండిని కూడా ఒత్తుకున్న తర్వాత సర్వపిండికి రంధ్రాలు పెట్టుకొని ఒక మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మొదట నిమిషం పాటు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఈ సర్వపిండిని గుండ్రంగా ఉండే గిన్నెలో తయారు చేయుట వలన దీనిని గిన్నెప్ప లేదా గంజుపిండి అని కూడా అంటారండి. చూడండి ఇక్కడ సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సింపుల్గా తయారు చేసుకునే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.